నేను ఊహించాని బైరాగి ఆ సూరజ్కి ఖచ్చితంగా సహాయం చేస్తాడని. ఇతని ద్వారానే మనం వాడి దగ్గరికి చేరగలుగుతాం. హరి ఓం. రండి. సూరజన్న కళ్ళు తెరువు. సూరజన్న కళ్ళు తెరువు. సూరజన్న సూరజన్న కళ్ళు తెరువు. కళ్ళు తెరువు. సూరజన్న సూరజన్న కళ్ళు తెరువు. నీకేం కాదు. రండి రండి, త్వరగా రండి. సూరజన్న కళ్ళు తెరువన్నా. సూరజన్న 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 నీకేం కాదు. నీకేం కాదు సూరజన్న. కళ్ళు తెరువు. స్పృహలోకి రా సూరజన్న. కళ్ళు తెరువు సూరజన్న. అన్న బాలి, కళ్ళు తెరువన్నా. మనం సూరజన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వద్దు, ఆసుపత్రికి వద్దు. ఒకవేళ వెళ్ళామంటే పోలీసులకి మన ఆచూకి తెలుస్తుంది. అప్పుడు మనం దొరికిపోతాం. అన్న లే అన్న. కానీ బాలి, మనలో ఎవరికి తూటా బయటకు తీయడం చేత కాదు. ఇదిగో చూడు, అన్నకి ఎంత రక్తం కారిపోతుందో. ఇప్పుడు అన్నకి వెంటనే చికిత్స అందకపోతే అన్న ప్రాణాలు పోతాయి. బాలి నీకేం కాదు. కళ్ళు తెరువు. అన్న కళ్ళు తెరువు. అన్న ఎక్కడికి వెళ్ళుంటారు వాళ్ళు? సర్కార్ చూసారా, ఆ బైరాగి మళ్ళీ మీ కళ్ళలో మట్టి కొట్టిపోయాడు. హరి ఓం. హరి ఓం. భయపడకండి. మమ్మల్ని వెంబడిస్తూ మా వెనకాల ఇక్కడికి ఎవ్వరూ రారు. సాయి, కానీ అన్నయ్యకి ఇంకా స్పృహ ఎందుకు రాలేదు? తూట అయితే వచ్చేసింది, కానీ గాయం ఇంకా లోతుగానే ఉంది. ఇప్పుడు అమ్మ పిలుపే సూరజ్ని బ్రతికించగలుగుతుంది. అందుకే మీరు మీ మౌనాన్ని వీడాల్సుంటుందమ్మా. అమ్మా, నువ్వు విన్నావుగా సాయి ఏం చెప్పారో? అన్నయ్యని నువ్వే బ్రతికించగలవంట. నువ్వు మాట్లాడమ్మా, అన్నయ్యని పిలువమ్మా. పిరికివాడు కాదు, వాడే అసలైన వీరుడు. అహింస యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునేవాడు. పిరికివాడు కాదు, వాడే అసలైన వీరుడు.
అహింస యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునేవాడు. అసమర్థుడు కాదు, వాడే సమర్థుడు. శాంతి పథంలో నడిచేవాడు. అసమర్థుడు కాదు, వాడే సమర్థుడు. శాంతి పథంలో నడిచేవాడు. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వివాదాలకి ప్రాముఖ్యత పెరిగిపోతుందో అప్పుడు మానవత్వం అహంకారంలో మునిగిపోయినట్టే. అహింస వల్ల ఎప్పుడైనా అహింస పెరుగుతుంది. దానిలోనే అందరికీ శ్రేయస్కరం ఉంది. పిరికివాడు కాదు, వాడే అసలైన వీరుడు. అహింస గొప్పతనాన్ని అర్థం చేసుకునేవాడు. అమ్మా, నువ్వు మాట్లాడుతున్నావమ్మా? మళ్ళీ ఒకసారి మాట్లాడమ్మా. మళ్ళీ మాట్లాడమ్మా. నన్ను అమ్మ అని పిలవద్దు. నువ్వు నన్ను అప్పటిదాకా అమ్మ అని పిలవద్దు సూరజ్. నువ్వు ఈ తప్పు దారిని వదిలి మంచి దారిలోకి వచ్చే వరకు. నాకు ఒక్కడే కొడుకు విశాల్. నేను నీకు జన్మనిచ్చాను. నీ ప్రాణం ప్రమాదంలో పడింది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇక్కడికి వచ్చాను. కానీ గుర్తుంచుకో, నువ్వు ఏ దారిలో నడుస్తున్నావో అది నా పెంపకానికి అవమానం. నువ్వు కనుక ఇదే దారిలో నడుస్తూ ఉంటే ఇక నువ్వు నన్ను జీవితంలో ఎప్పుడూ చూడలేవు. అమ్మా, అమ్మా. సూరజ్, అమ్మ ప్రేమని నువ్వు సంపాదించుకోవాలి. అందుకు అర్హుడివి అవ్వాల్సుంటుంది. రాముడు నీకు మేలు చేస్తాడు. ఆగండి సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. సాయి, మేమందరం మీకు భిక్ష ఇవ్వాలనుకుంటున్నాము. అవును సాయి, ఇన్ని రోజుల నుంచి మా దగ్గర ఏమీ లేకపోయింది. మీరు పెట్టిన కిచిడియే మా కడుపు నింపింది. ఇప్పుడు మేము మీకోసం ఏదైనా చేయాలనుకుంటున్నాం. కానీ ఇంతింత ధాన్యం మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చింది? వేరే ఏదైనా పని దొరికిందా? లేదు సాయి, ఈ ధాన్యం అంతా సూరజ్ అనుచరులు పంచిపెట్టారు. మేము అతని పక్షాన ఉండలేదు. అయినా కూడా నిన్న రాత్రి అతని దళం సభ్యులు కోరినంత ధాన్యం ఇంకా డబ్బులు ఇచ్చి వెళ్ళారు. ఇవి ఇచ్చి ఇంకా ఏం చెప్పారంటే మమ్మల్ని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకునేంత వరకు మా అవసరాలు మంచి చెడులు చూసుకుంటారంట. అందుకే సాయి, మేము మీకు ఈ భిక్ష ఇవ్వగలుగుతున్నాం.
సరే, ఇదేమి లీల సాయి? ఈ పాత్రలోకి అక్రమంగా సంపాదించిన భిక్ష ఏదీ నిలువదు చందు. కానీ ఇది సూరజ్ ఇచ్చాడు. కానీ సూరజ్ దగ్గరికి ఇంత ధాన్యం ఎక్కడి నుంచొచ్చింది? ఇంత డబ్బెక్కడి నుంచొచ్చింది? మీరందరూ న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నారు, మీ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే మీకు అన్యాయం జరిగింది కాబట్టి. కానీ సూరజ్ కూడా ఎవరికో అన్యాయం చేశాడు, ఎవరినో లూటీ చేశాడతను. ఈ ధాన్యమంతా ఆ దోచుకున్న డబ్బులతోనే వచ్చినది. అయినా అలాంటి డబ్బు వల్ల కడుపులైతే నిండుతాయి, కానీ ప్రశాంతత మాత్రం ఎప్పటికీ దొరకదు. అది మాకు తెలియదు సాయి. ఊరందరికీ తెలుసు మురళి, నిన్న రాత్రి సూరజ్ కులకర్ణి ఇంట్లో దోపిడీ చేశాడని. ఆయన సొమ్మంతా లూటీ చేసుకుపోయాడు. అయినా మీరెవ్వరూ తెలీదంటున్నారు. లేక తెలిసినా కూడా ఆర్థిక సాయం కాబట్టి స్వీకరించారా? నేను మీ అందరికీ భరోసా కూడా ఇచ్చాను. మీకు తగిన న్యాయం జరిగేంత వరకు నేను మీకు తోడుగా ఉంటానని. మరి ఈ భయమెందుకు? ఈ అభద్రత ఎందుకు? మేము తప్పు చేశాం సాయి. మీరు చెప్పింది నిజమే. ఉద్యోగాలు, డబ్బులు లేకపోవటం వల్ల ఒక రకంగా స్వార్థపరులయ్యాం మేమందరం. కానీ ఇప్పుడు ఈ వస్తువులన్నీ మేము ఉంచుకోం, మొత్తం తిరిగిచ్చేస్తాము. అవును సాయి. రాముడు మీకు మేలు చేయాలి. మీ అందరి కోసం నేను కిచిడి పంపిస్తూ ఉంటాను. సర్కార్ 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 అతను బతికే ఉన్నాడు. సూరజ్ బతికే ఉన్నాడు సర్కార్. ఏంటి? అంతేకాదు సర్కార్ గారు, మీ దగ్గర దోచుకున్న డబ్బుని ఊర్లో అందరికి పంచుతున్నారు. మీరు తీసేసిన కార్మికులు మీ డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. కానీ మీరేమో ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. హరి ఓం, హరి ఓం. చూశారా, నా సందేహమే నిజమైంది. ఆ బైరాగి సూరజ్ని బతికించాడు. కానీ ఎంతకాలమని కాపాడతాడు వాణ్ణి? ఒకవేళ సూరజ్ మనకు ఎదురు పడకపోతే అప్పుడు వాడంతటా వాడే మనం ముందుకొచ్చేలా చేద్దాం. అదేనా సర్కార్? వాడి అమ్మని, వాడి తమ్ముణ్ణి అడ్డం పెట్టుకొని వాళ్ళే తీసుకెళ్తారు మనల్ని వాడి దగ్గరికి. వాడి తల్లిని, వాడి తమ్ముడిని అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు మనకెందుకు సహాయం చేస్తారు సర్కార్? వాడి తమ్ముడు ఏం చేస్తుంటాడురా? ఎవరు? ఆ విశాల? వాడు ఏమీ చేయడు సర్కార్. ఈ మధ్య బైరాగి వాడికి శనగలు పెట్టి కసరత్తు చేయిస్తున్నాడు, వాడిని క్రీడాకారుని చేయడం కోసం. దానికోసమే అభ్యాసం చేస్తూ ఉంటాడు వాడు, అలా అని విన్నాను. అవును సర్కార్. అంతేకాదు సర్కార్, ఏవో పెద్ద పోటీలు జరగబోతున్నాయట, వాటిల్లో వాడు పాల్గొనబోతున్నాడట. మన పని సులభమయ్యింది. ఆ విశాల్ గాడి జాతకం తీయండి.
అలాగే వాణ్ణి నా దగ్గరికి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సర్కార్. పద పతాజీ. హరి ఓం, హరి ఓం. నువ్వు తప్పుడు దారిలో నడుస్తున్నావు. అది నా పెంపకానికి అవమానం. ఒకవేళ నువ్వు ఇదే దారిలో నడవాలనుకుంటే ఇక జీవితంలో నన్ను మళ్ళీ ఎప్పుడు చూడలేవు. అమ్మ ప్రేమని నువ్వు సంపాదించుకోవాలి. అందుకు అర్హుడివి అవ్వాల్సి ఉంటుంది. సురజన, సూరజన్న, గ్రామస్తులు మొత్తం ధాన్యము ఇంకా డబ్బులు తిరిగిచ్చేశారు. వాళ్ళకి సాయి చెప్పాడంట పాపపు సొమ్ము తింటే ఒంటికి పట్టదని. సాయికి ఏం అవసరం జనాలకి అలా చెప్పడానికి? ప్రతిసారి ఆయన మన దారికి అడ్డొస్తున్నారు. ఆ రోజు మిల్లు కార్మికుల ముందు, ఇంకా ఇప్పుడు ఇది. ప్రతిసారి ఆయన మన దారికి అడ్డొస్తున్నారు. ఆ రోజు మిల్లు కార్మికుల ముందు, ఇంకా ఇప్పుడు ఇది. ఆయన కారణంగా మనం బ్రతకలేకపోతున్నాం. సాయి ఇది ఎలా మర్చిపోతున్నారు? ఆ బల్వాన్ ఇంకా కులకర్ణి భోషణాలలో పేదవాళ్ళను దోచుకున్న అక్రమ సొమ్మే మూలుగుతుందని. దాంట్లో ప్రతి ఒక్క పైసా కులకర్ణి అక్రమంగా సంపాదించిందే, ఇంకా భయపెట్టి సంపాదించిందే. మరి అది అక్రమ సంపాదన కాదా? మనమైతే జనం డబ్బుల్ని జనానికే పంచాము. మరి మన తప్పు ఎలా అవుతుంది? సాయి ఉద్దేశం తప్పు కాదు, కాకపోతే ఆలోచన కూడా తప్పే. ఆ రోజు కూడా సాయి కులకర్ణిని కొట్టకుండా కాపాడాడు. దేనికోసం? అతను లాంటి పాపాత్ముడి పక్షాన ఎందుకుండాలి ఆయన? అంటే సాయి కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యాడా? ఒకవేళ కులకర్ణి బలవాన్ లాగా మనల్ని కూడా. ఆపు బాలే! సాయి గురించి ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. సాయి ఆలోచన విధానం మన ఆలోచన విధానం వేరు కావచ్చు, కానీ ఆయన నాకు భగవంతుడితో సమానం. ఈ మాట నేను ఇందుకోసం అనటం లేదు, ఆయన మొన్న నా ప్రాణం కాపాడారని. తెలుసా, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మనం ఇళ్లలో లేనప్పుడు ఆయనే మన కుటుంబాలనే జాగ్రత్తగా చూసుకున్నారు. అసలు నీకు ఆయన గురించి ఇలాంటి నీచమైన ఆలోచన ఎలా వచ్చింది? సూరజన్న, నీకు అండగా ఉండి మేము కూడా విద్రోహం అయిపోయాం. అలాంటిది నువ్వు నా మీద చెయ్యెత్తుతావా? అది కూడా ఆ సాయి కోసం. మేమేమో ఇక్కడ పిచ్చోళ్ళలాగా మా ప్రాణాలతో చెలగటమాడుతున్నాం. ఈసారి కేవలం చెయ్యి మాత్రమే ఎత్తాను. ఇంకొకసారి నువ్వు సాయిని అవమానించావంటే అప్పుడు నీ చేతులు విరిచేస్తాను. సాయి, సూరజ్ నా మాట ఎందుకు వినలేదు? వాడు ఎందుకు తన తప్పుదారిని వదలలేదు? బాధపడకమ్మా. సూరజ్ ఎలా తప్పుదారి పట్టాడో అలాగే దాన్ని వదిలేయగలడు కూడా. మనసులో దుఃఖం లేనప్పుడు సుఖం మాత్రం ఎలా ఉంటుంది? సూరజ్ తన ఇష్టంతో వెళ్ళాడు, కానీ విశాల్ ఇప్పుడు కూడా మీ పక్కనే ఉన్నాడు. తను ఇప్పటికీ మీ సిద్ధాంతాలు, మీ భర్త సిద్ధాంతాల మీదే నడుస్తున్నాడు. తనని అమ్మ ప్రేమకి దూరం చెయ్యొద్దు. తను రేపు మళ్లీ పరిగెత్తాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు తను పరుగుల పోటీకి ఎన్నికైతే అప్పుడు అంతా సర్దుకుంటుందమ్మా. కానీ అందుకోసం విశాల్కి తన తల్లి ప్రేమ అవసరం, అమ్మ ఆశీస్సులు అవసరం, ప్రోత్సాహం అవసరం. అమ్మా, మీరు ఒక కొడుకు గురించి దిగులుతో రెండో వాడికి అన్యాయం చేయకండి. ఒకవేళ ఒక కొడుకు పరుగు రెండో వాణ్ణి గమ్యస్థానానికి చేర్చచ్చేమో. విశాల్, నువ్విక అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళు. హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే రేపటి పరుగు పందెం కోసం శరీరము
మనసు నీకు పూర్తిగా సహకరించాలి.